శివ పూజ ఎప్పుడు చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయం కావడానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాం. ఈ ముహూర్తంలో శివ పూజ చేస్తే ఏ కోరికలైనా నెరవేరుతాయి. అందులోనూ శివ పూజను రుద్ర నమ్మక చమకాలతో శాస్త్రోక్తంగా చేయాలి అంటే సామాన్యులకు సాధ్యమవుతుందా అంటే కాదని అంటాం. క్రమం తప్పకుండా చేసిన వారికి భోలాశంకరుడు కరుణిస్తాడు. అడిగినవన్నీ తప్పకుండా ఇచ్చేస్తాడు. రామాయణ కాలంలో రావణుడు క్రమం తప్పకుండా సూర్యోదయం అయ్యే సమయానికి కోటి శివలింగాలను అభిషేకించేవాడట. ఆయన తరువాత మరలా అటువంటి పూజ చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మనకు గుర్తుకు వచ్చేది అశ్వత్థాముడే. సప్త చిరంజీవుల్లో ఒకరు అశ్వత్థాముడు. శ్రీకృష్ణుడి శాపం కారణంగా అశ్వత్థాముడు చిరంజీవత్వాన్ని పొందాడు. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఆయన ప్రతిరోజు క్రమం తప్పకుండా ఓ ప్రాంతంలోని శివలింగానికి పూజ చేస్తున్నాడు. ఆ శివాలయం ఎక్కడుంది? విశేషాలేంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి శాపాన్ని పొందిన అశ్వత్థాముడికి మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ కోటకు అవినాభావ సంబంధం ఉంది. ఈ కోటలో ఓ శివాలయం ఉంది. తరతరాల నుంచి ఆ శివాలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. రాజవంశాలు పరిపాలన సాగించిన కాలంలో కోటలేని శివుడికి అర్చనలు చేసేవారు. ఇదంతా మామూలే కదా, ఇందులో కొత్తేముంది అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఈ ఆలయంలో ఉదయాన్నే పూజారి వచ్చి తలుపులు తెరిచే సమయానికి శివలింగానికి పూజ చేసినట్లుగా ఉంటుంది. పరిమళ భరితమైన పువ్వులతో స్వామివారిని అర్చించినట్లుగా కనిపిస్తుంది. ఆలయ పూజారి ఎంత పొద్దున్నే వచ్చినా అప్పటికే పూజ పూర్తయి ఉండడం విశేషం. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది ఎవరూ తెలుసుకోలేకపోయారు. అయితే స్థానికుల కథనాల ప్రకారం అశ్వత్థాముడు అదృశ్య రూపంలో వచ్చి కోటలోని శివలింగాన్ని అర్చిస్తున్నాడని, కోటను ఏర్పాటు చేయడం కన్నా ముందు నుంచే అక్కడ శివాలయం ఉందని, ఎన్నో వేల సంవత్సరాలుగా ఆ శివాలయంలోని స్వామివారిని అశ్వత్థాముడు పూజిస్తున్నారని చెప్తారు. బ్రహ్మ ముహూర్తంలో ఏదో ఒక శక్తి కోటలోకి ప్రవేశించినట్లుగా పూర్వకాలం నుంచి ప్రజలు చెబుతూ వస్తున్నారు. ఆ శక్తే శివాలయంలోకి ప్రవేశించి పూజలు చేస్తుందని అంటారు. అయితే ఆ శక్తి అశ్వత్థాముడే అని చెప్పడానికి నిదర్శనాలు లేవు. కానీ 8 అడుగులు ఎత్తైన వ్యక్తి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారని మాత్రం స్థానికులు చెబుతున్నారు. సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థాముడే ఇక్కడ పూజలు చేస్తున్నారని, ఒకవేళ ఎవరైనా తమ కళ్ళతో అశ్వత్థాముడిని చూస్తే పిచ్చి పడుతుందని, మతిస్థిమితం కూడా కోల్పోతారని చెబుతారు. శ్రీరంగంలో విభీషణుడు ఇప్పటికీ అర్ధరాత్రి సమయంలో శ్రీరంగనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగానే మధ్యప్రదేశ్లోని అసిగర్ కోటలోని శివాలయంలోనూ అశ్వత్థాముడు పూజలు చేస్తున్నాడని అంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.